నిన్న అమెరికా రాయబారి సెర్గియో గోరు జమ్మూ కాశ్మీర్లో పర్యటించడం జరిగింది. జమ్మూ కాశ్మీరు, లద్దాఖ్ నిన్న ఈరోజు పర్యటించడానికి ఆయన ప్రోగ్రాం ఫిక్స్ చేశాడు. నిన్న ఒమర్ అబ్దుల్లాను కలిశారు. ఇక్కడ అందమైనటువంటి ప్రదేశాలను చూడడానికి అమెరికన్లు చాలా ఇష్టపడతారు. ఇది భారత్లో పూర్తి భాగంగానే ఉంది. చాలా సుందరమైనటువంటి ప్రదేశం. ఇక్కడికి అంటే ఇక్కడ అందాలతో పాటు అవకాశాలను కూడా అందిపుచ్చుకోవడానికి అమెరికన్లు చాలా వరకు ఆసక్తి చూపిస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల అది దూరం అయిపోతూ ఉంది. అంటే అదేంటనేది మీ అందరికీ తెలుసు, అంటే ఉగ్రవాదం. దీన్ని ఇప్పుడు దూరం చేయడానికి ఒమర్ అబ్దుల్లా, నరేంద్ర మోదీ తీవ్రంగా కృషి చేశారు. చాలా వరకు ఫలితాలు కూడా అందుకున్నారు. కాకపోతే ఈ అందమైనటువంటి ప్రదేశాలు మరింత రమణీయంగా ఉంటాయి, మరింత ప్రజలకి దగ్గర అవ్వాల్సినటువంటి అవకాశం ఉంది. అలాగే అమెరికా వాళ్ళు కూడా ఏదైతే కొన్ని ఆంక్షలు విధిస్తుందో, అంటే అమెరికా కొన్ని చోట్లకి వెళ్ళకూడదు, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎక్కడెక్కడ వెళ్ళకూడదు అనేది ఆంక్షలు విధిస్తుంది. అందులో జమ్మూ కాశ్మీర్ కూడా ఉంది, ముఖ్యంగా కశ్మీర్. ఈ కశ్మీర్ ప్రాంతంలో తిరగకూడదు అన్నారు. అయినా సరే నేను వచ్చి ఇక్కడ పర్యటిస్తున్నాను. ఈ 2 రోజుల పర్యటన ఫలప్రదమైందని కూడా సెర్గియో గోరు చెప్పాడు. మళ్ళీ మరొకసారి ఏం చెప్పాడంటే, ఇది భారత్లో సంపూర్ణమైనటువంటి భూభాగం, భారత్లో భూభాగమే, ఇందులో ఎటువంటి సందేహం లేదని చెప్పాడు. అటువైపు ఏమొచ్చేసి పాకిస్తాను అమెరికా దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మరి జమ్మూ కాశ్మీర్ విషయంలో మీరు అప్పుడప్పుడు ఒక్కొక్క ప్రకటన చేయాలి, భారత్కి మండే విధంగా అని మాట్లాడుతుంటారు కదా. అంటే జమ్మూ కాశ్మీర్ గురించి ఆలోచిస్తాము, అది భారత్దా పాకిస్తాన్ అని ఒక్క మాట అంటే భారతదేశం మళ్ళీ స్పందిస్తూ ఉంటుంది. ఇలాంటి మాటలు తగవు అని ఏదో ఒక విధంగా చెప్తూ ఉంటుంది. అంటే అప్పుడేంటి, అమెరికా భారతదేశానికి సపోర్ట్గా లేదు అని దాని అర్థం. ఆ విధంగా పాకిస్తాన్కి చాలు, ఆ మాత్రం మాట అంటే చాలు. కానీ ఇప్పుడు సెర్గియో గోరు డైరెక్ట్గా అలా మాట్లాడేసరికి మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్కి మంట వస్తుంది, మళ్ళీ ఆమె ట్రంప్ దగ్గరికి వెళ్తుంది. ఇలా అన్నాడు మీ వాడు, కొంచెం చెప్పండి అని చెప్పి. అంటే అది భారత్లో భూభాగమే అని చెప్పి అందరికీ తెలుసు. కాకపోతే పాకిస్తాన్ని అప్పుడప్పుడు ప్రసన్నం చేసుకోవడానికి, వాళ్ళ అవసరం ఏదైనా వచ్చినప్పుడు చైనా కానీ లేదంటే ముఖ్యంగా అమెరికా ఈ విషయంలో ఏదో ఒక విధంగా కలగజేసుకుంటూ ఉంటుంది.